dropped down to 9. Why didn't you do a counter check? What is the reason for that? We have enough stocks here. There is a lack of demand, then there is no need for us to supply. But there is such a high demand and you have not deliberately lived up to that expectation. Problem ఏంటి మీకు? ఏప్రిల్లో స్టాక్ ఉంది మా దగ్గర. లేదు సార్, ఎక్కడ ఏం చూపించాలి మీకు? సీసీటీవీ ఫుటేజ్ చూపించాలా మీకు? లారీ మూమెంట్ అనేది నోటీస్ లారీ మూమెంట్ అర్థం కాలేదా? ఈ వారం 10 రోజుల నుంచి మీకు లారీ మూవ్మెంట్ కొంచెం ఎక్కువగా ఉందని మీకు ఏమైనా దృష్టికి వచ్చిందా? రాలేదు. ఎక్కడైనా మీరు తనిఖీలు చేశారా? చేస్తాం సార్, రెగ్యులర్గా చెక్ చేస్తాం. ఎక్కడ లాస్ట్ ఎక్కడ చేశారు? రెగ్యులర్ ఎవ్రీడే వీసీఆర్స్ రీచ్ చేస్తుంటాం సార్ అన్నింటి మీద. చెప్పండి, నాకు ఉదాహరణ చెప్పండి సార్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ కూడా ఓవరాల్ కేసు మీద రాశాను సార్. మీరు కేసులు ఎక్కడ రిజిస్టర్ చేశారు ఈ వారం 10 రోజుల్లో? సార్ టోటల్గా మాకు 7 మెంబర్స్ సార్ స్ట్రెంత్. ఇన్స్పెక్టర్ 7 మెంబర్స్ ఉన్నారు సార్. ఎవ్రీడే 4 to 5 కేసెస్ ఈచ్ ఇన్స్పెక్టర్ బుక్ చేస్తారు సార్ ప్రతిరోజు. 8 కేసెస్ బుక్ చేస్తారు సార్. నాన్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్, ఓవర్లోడింగ్, విత్ ఎనీ వైలేషన్ ఇన్ డాక్యుమెంట్స్ సార్. ఇన్స్పెక్షన్ చేస్తారు. చేస్తాం సార్, అంతే సార్. ఇప్పుడు ఏమైనా నైట్ టైమ్స్ కానీ లేదా ఎర్లీ మార్నింగ్స్లో పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ కనబడుతూ ఉన్నాం సార్. రోడ్డు మీద కాన్సన్ట్రేషన్ దాని మెటీరియల్ పెద్ద కాన్సన్ట్రేషన్ చేయాలి సార్. యాక్చువల్ ట్యాక్స్ పేమెంట్ ఏదైనా ప్రాబ్లం ఉందా, ఓవర్లోడింగ్ ఉంది, ఇటువంటివి చూస్తాం సార్. సమస్య ఏదో దాని పరిష్కారం కోసం అందరం కలిసి పనిచేయాలి. ఓకే సార్. సో కలెక్టర్ గారు మిమ్మల్ని అడిగినట్టు మీరు లోడ్ ఏముందో మనకు సంబంధం లేదనుకుంటే ఎట్లా మీరు వెహికల్ ఆగినాను చూస్తాం సార్. రోడ్ చూస్తాం. నా మాట చెప్పండి, మీరు చూస్తాం సార్. కాకపోతే దాని డాక్యుమెంట్ అది రోడ్ డాక్యుమెంట్ అది వెరిఫై చేయలేము సార్. వెహికల్ డాక్యుమెంట్స్ అయితే వెరిఫై చేస్తాం సార్. ఇప్పుడు నుంచి ఆఫ్టర్ ఇట్ ఈస్ ఓవర్ 1 quarter కాదు, ఫోర్కాస్టింగ్ జరగాలి. ఫోర్కాస్టింగ్తో పాటు మీరు ఎటువంటి ఫోకస్ ఏరియాలు మైండ్ దాన్ని అన్నట్టు మిలెట్స్ గ్రోయింగ్ గురించి ఒకటి, అదేవిధంగా షూర్ ఎక్స్పోర్ట్ వెరైటీస్, అదేవిధంగా ధాన్యం కొనుగోలు విషయంలో మనం ఏ విధంగా టార్గెట్ పెట్టుకుందాం అనేది మీరు ఒకసారి డీటెయిల్గా ఆలోచించుకుని ఆ ఫీచర్స్ ఒకసారి ఎండీ గారు పంపించండి, పెట్టుకున్న డైరెక్టర్ గారు. ఓకే, ఎందుకు అంత గణనీయంగా తగ్గిపోయింది సంఖ్య నా జిల్లాలో? మనకి ఒక 60 లాస్ట్ టైం 58,000 మందికి సిసిఆర్సి కార్డ్స్ ఉన్నాయి. 70 నుంచి 80% వ్యవసాయం పైన ఆధారపడిన రాష్ట్రం మనది. ఎట్లా అనగలుగుతారు? లోపం ఉంది, స్పష్టమైన లోపం ఉంది జిల్లాలో. కౌలు రైతుల నమోదు విషయంలో మీరు వివక్ష చూపించారు. ఆ పొరపాటు సరిదిద్దుకోవాలి. ఇమీడియట్గా మీరు అదొక టేకప్ చేయండి. ఆర్బీకేఎల్ మీద మీరు ఆధారపడడం జరగదు. చాలా క్లియర్గా మనం ఈ ఉభయ గోదావరి జిల్లా ఈ ప్రభుత్వంలో కౌలు రైతులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి అందించాల్సిన సహాయం, ప్రభుత్వం అందించే ప్రతి పథకాల్లో కూడా కౌలు రైతులకి సమానంగా మనం చూసుకుంటాం. అది నిర్ణయం గతంలోనే తీసుకుంటాం. సో ఈ ప్రభుత్వం ఎప్పుడు కౌలు రైతులకి అండగా నిలబడుతుంది స్పష్టంగా చెప్తున్నాను. 39,000 మంది 2019లో ఉండేవాళ్ళు ఉభయ గోదావరి జిల్లా. ఈరోజు ఎంత గణనీయంగా తగ్గిపోయింది. సిసిఆర్సి కార్డ్స్ ఇచ్చినంత వరకు చెప్తాను సార్. మాకు ఇవ్వనటువంటి వాళ్ళు అన్నట్టు ఆ నంబర్ కౌలు రైతులకి అండగా నిలబడడానికి నిర్ణయం తీసుకున్నాం. అందుకు అనుగుణంగా ప్రభుత్వ స్థాయిలో మేము చేసే కొన్ని కార్యక్రమాలు ముందుకెళ్ళకే ముందే మీరు ఈ జిల్లాలో ఈ కార్యక్రమం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీరు ఒకసారి రివ్యూ చేసుకుని తప్పకుండా సమాచారం సేకరించి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు మీరు ఒక ప్రక్రియ మొదలు పెడతారు. ఈ ఆర్బీకే వైస్ డోర్ టు డోర్ ఎవరికైనా కౌలు ఉన్నారనేది లిస్ట్ తీసుకొని సబ్మిట్ చేస్తాం సార్. అయితే సిసిఆర్సి కార్డు ఇచ్చే దగ్గర మాత్రం మన ప్రాబ్లం ఏంటంటే ఓనర్ సబ్మిట్ చేస్తేనే అది ఇవ్వగలుగుతున్నా. అందువల్ల తప్ప అండర్స్టూడ్. After 3 months, distribution start at the 1st to 15th kada. 15th 20th మీరు ఏం చేశారు? Before movement of stocks, you should have flagged it to the notice of the MD. That is not correct.
వినియోగదారునికి ఉపయోగపడే విధంగా మనం వ్యవస్థను ఉపయోగించాలి. కానీ మీరు ఒక నిర్ణయం తీసుకుని మీరు వదిలేస్తే ఎట్లా? నాకు ఒక సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వండి, ఎందుకంటే జరిగింది నెలలో. సేమ్ విత్ జూన్ ఆల్సో. లాస్ట్ వీ హ్యావ్ ఇనఫ్ స్టాక్స్. పెద్ద జిల్లాకి మేము కొన్ని జిల్లాలు తీసుకోవడం లేదా, వేరే ఇష్యూ. ఈ జిల్లాలు తీసుకోవడం సార్ కన్సంప్షన్ కనపడుతుంది కదా క్లియర్గా. ఒకసారి మీరు పూర్తి సమాచారం తెప్పించుకోండి ఒకసారి. లెథార్జీ హియర్ ఇన్ దిస్ డిపార్ట్మెంట్. ఎలక్షన్లు అయిపోయినాయి, చాలా అయిపోయింది, మీరు ఇంకా ఆ విధంగా స్ట్రీట్ మోడ్లో ఉంటే. సో ప్రత్యేకంగా మనం మత్స్యకార గ్రామాల్లో, తీర ప్రాంతాల్లో మత్స్యకార కుటుంబాలకి, పేద కుటుంబాలకి మనం విల్ కమ్ అప్ విత్ సంథింగ్ న్యూ. వీరపాండ్య గారు విల్ సపోర్ట్ దెమ్. యూ ప్లీజ్ టేక్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. యూ విల్ డూ సంథింగ్ టు మేక్ దెమ్ ఇంక్లూజివ్. మన దగ్గర డేటా ఉందా? అర్జీలు ఉన్నాయా మన దగ్గర? స్ప్లిట్టింగ్ ఆఫ్ రేషన్ కార్డ్స్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఆ కుటుంబాల మీద ఉందా? నేను తెప్పిస్తాను సార్. సేకరించండి అంటే డేటా సేకరించండి. ఉంది సార్ మన దగ్గర. సేకరించండి, ఒకసారి సేకరించి పంపించండి ఆఫీస్కి. ఓకే, నెక్స్ట్. How many FP shops are having more than 1,500 cards? 1,000 to 1,500 ఎన్ని ఉన్నాయి? 1,500 above ఎన్ని ఉన్నాయి రేషన్ FP shops? ఒకసారి ఎవరైనా సేకరించి. పాఠశాల భవనాలు, వెల్ఫేర్ హాస్టల్స్, ఊరిలో కూడా మీరు ఎలా? మీకు ఇచ్చే కూడా మరి కేసు సింగిల్ కేసు మీ దృష్టిలో రాలేదా? 6 కేసు మీరు చెప్పండి, ఎందుకు బుక్ చేశారు? What is this performance? From the government side, నేను అదే కరెక్ట్గా చెప్పానండి. ఫస్ట్ ఈ రైతు మిత్ర కేంద్రం పర్చేసెస్. సో ఇట్ ఈస్ అక్వైర్డ్ ద ప్యాడీ బై ప్రైవేట్ ఇండివిజువల్స్ విచ్ ఆర్ అంటే వాళ్ళు వైసీపీ కార్యకర్తలు వ్యవహరించిన వాళ్ళకి ప్యాడీ పర్చేస్ రైతు మిత్ర కేంద్రాస్ నుంచి ప్యాడీని అంతా పర్చేస్ చేసి. సో 2020-21 నుంచి 23-24 వరకు ఈ రైతు మిత్ర కేంద్రంలో ఎంత పర్చేస్ చేశారు, అసలు ఏ రేట్ పర్చేస్ చేశారు, వాళ్ళకి ఇచ్చిన మీల్స్ కాకుండా బయట మీల్స్కి ట్రాన్స్పోర్టేషన్ 70 to 80 రూపీస్ ఎక్స్ట్రా వేసి అది కూడా కలెక్ట్ చేశారు. అండ్ there is a huge loss for the farmers in this purchase process. So you must kindly review and ask them to get the report of the entire purchase done by Raitu Mitra Kendras also.